అందరికీ నమస్కారం. నా పేరు వసుంధరా రామం. వసుంధరా రామమ్స్ వరల్డ్ నా ప్రపంచంలోకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ మధ్య కాలంలో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ పెళ్ళి అంటే భయపడిపోతున్నారు. వివాహ వ్యవస్థ అవసరమా అని అడుగుతున్నారు. అంటే పెళ్లి చేసుకుంటే దానివల్ల వచ్చే కష్ట సుఖాలు ఎలా ఉంటాయో అని అనుమానపడుతున్నారు. తప్పులేదండి. కాలమాన పరిస్థితులలో స్త్రీకి పురుషుడు సమానత్వం, గౌరవం ఇచ్చినంత వరకు పెళ్లి అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది. కాకపోతే నేను ఆధిక్యం అన్న భావం చూపించినప్పుడు భయం రావడం అనేది సహజం. ఒక్క విషయం చెప్పుకుందాం. మానవ జన్మ ఎంతో ఉత్కృష్టమైంది. ఎంతో పుణ్యం చేస్తే కానీ మానవులుగా జన్మించవట. జంతువునాం దుర్లభం నరజన్మం అని కూడా అన్నారు. అంటే జంతువులకి నరజన్మ రావడం అనేది ఎన్నో పుణ్యాలు చేస్తే కానీ రాదు, దుర్లభం కూడా అని కూడా చెప్పబడింది. అటువంటి మానవ జన్మని మనం ఎత్తిన తర్వాత, అందులోనూ భారతదేశంలో, హిందూ దేశంలో ఇక్కడ జన్మించడం అనేది పూర్వపుణ్యం. ఎందుకంటే ప్రపంచంలో ఎన్నో సంస్కృతులు, రకరకాల దేశాలు, రకరకాల భాషలు, విభిన్న మతాలు, సంస్కృతులు కూడా వేరువేరుగా ఉంటాయి. కానీ వేటి విశిష్టత వాటికి ఉంటూనే ఉంటుంది. మన దేశంలో మనం భారతీయులుగా హిందూ దేశంలో జన్మించినందుకు హిందుత్వం అనేది మన నరనరాన జీర్ణించుకుపోయి ఉంటుంది. ఒక్క విషయం అండి, మనకి కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం, పితృరుణం, దేవరుణం, ఋషి రుణం ఇలాంటివన్నీ మనకి ఉంటాయి అని నమ్మే కర్మ సిద్ధాంతంలో మనం ఉంటూ ఉంటాం. మనకి ఏ రుణం తీర్చుకోవాలి అన్నా గృహస్థాశ్రమం అనేది ఉండాలి అని చెప్పబడింది. మన వేదాలలో లక్షల సంవత్సరాల ముందే సైన్స్ నంతా విశదీకరించిన మన వేదాలలో, స్మృతి పురాణాలలో అన్నింటిలో కూడా గృహస్థ జీవితం అనేది ఎంత గొప్పదో, ఎందుకు అవలంబించాలో, దానివల్ల లాభాలేంటో అవి కూడా చాలా ప్రస్ఫుటంగా వివరించడం జరిగింది. అంటే మన వివాహ వ్యవస్థ అనేది మనకే కాకుండా ఈ హిందూ సంస్కృతికి, అలాగే మనం నమ్మే కర్మ సిద్ధాంతానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది అని ముందుగా మనం నమ్మాలి. అసలు వివాహం అంటే ఏమిటి, వివాహం ఏమిటి అనే ప్రశ్నకి వహనం వాహ విశిష్టో వాహ వివాహ అన్నారు. అంటే ఒక పురుషుణ్ణి, ఒక స్త్రీని హవనం ద్వారా, హోమం ద్వారా పునీతులను చేసి ఏకం చెయ్యడం, రెండు హృదయాలని ఒకటిగా చేయడం, ఒక పురుషుడు ఒక స్త్రీని కలిపి ఉంచడం వివాహం అని చెప్పబడింది. అయితే మన దేశంలో వివాహం అనేది చాలా కాలం పెద్దలు నిర్ణయించి వారి ఆజ్ఞతో జరిగేది. అంటే పెద్దలు ఒక వయసు వచ్చిన తర్వాత నిర్ణయించిన వివాహాన్ని వారు చాలా 7 తరాల బంధాలు చూడాలి అనేవారు. అవన్నీ చూసేవారు. ఆ తర్వాత వివాహం చేసేవారు. ఒకసారి వివాహం అయిన తర్వాత సర్దుకుపోతూ మనమిద్దరం ఫ్రెండ్స్ లాగా మెలుగుతూ జీవించాలి అని కూడా చెప్పబడింది. అలాగే తల్లి ప్రతి స్త్రీకి వివాహం అయిన తర్వాత అత్తవారింటికి పంపిస్తున్నప్పుడు అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ చెప్పకూడదు అనే ఒక సూక్ష్మమైన విషయాన్ని చాలా సులువుగా కూతురికి తల్లి చెప్పేది. ఇందులో అంతరార్థం ఎంతుందో ఈ వయసు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. అంటే ప్రతి దానిని, సూక్ష్మమైన చిన్న విషయాన్ని కూడా చర్చిస్తే, మాటలతో ఉంటే అది పెద్దదయ్యి అందులోని నెగిటివిటీని మాత్రమే మనం తీసుకుంటాం. ప్రతి మనిషిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. మంచిని మనం ఆలోచించి, చెడుని కూడా ఆలోచించి, చెడుని సంస్కరించి, అంటే నాకు ఈ విధంగా జరిగితే మంచిది కాదు, తట్టుకోలేకపోతున్నాను అని చెప్పగలిగే ధైర్యం, స్థైర్యం స్త్రీకి ఉండాలి. అలాగే అవును కదా, నేను చేసింది ఆ స్త్రీకి నచ్చక, నా వివాహ వ్యవస్థలో నాతో 7 అడుగులు నడిచిన నా భార్య కష్టపడుతోంది కదా, ఒక స్నేహితురాలుగా చూడాల్సిన నేను
కష్టపెట్టడం భావ్యమా అని ఆ పురుషుడు భావిస్తే అప్పుడు వారి దాంపత్యం ఎంతో బాగుంటుంది. మన వివాహ వ్యవస్థలో ప్రతి మంత్రానికి సైంటిఫిక్ రీజను, ఆ మంత్రం ద్వారా మనం చేసే క్రతువుకి ఓ నిర్దిష్టమైన విశేషం ఇవన్నీ ఉన్నాయి. ఈ కాలంలో పెళ్ళిళ్ళు చేస్తున్నప్పుడు మనం అడిగితే, అంటే మనం శ్రద్ధ చూపిస్తే ప్రతి మంత్రానికి అర్థం చెబుతూ దాని విశేషం చెబుతూ కూడా కళ్యాణాలు జరుగుతున్నాయి. మార్పు ఎలా వస్తోందంటే, ఒకప్పుడు తంతుకి అంటే పెళ్లి మంత్రాలకు కానీ జరుగుతున్న తంతుకు కానీ విశేష ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. ఆ తరం తర్వాత ఫోటోలకి వచ్చిన గెస్ట్లను రిసీవ్ చేసుకోవడానికి, వారికి ఆహార పానీయాలు అందించడానికి, చుట్టాలేమనుకుంటారో అని వారిని గౌరవించడానికి, వీటన్నింటికి మనం శ్రద్ధ చూపి జరుగుతున్న తంతును పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ కాలం మారింది. సైన్స్లోనే వేదాంతం, అలాగే మన స్మృతి పురాణాలలో ఉన్న విశేషాలు ఇవన్నీ నేర్చుకుంటూ చూస్తున్న యువత ప్రతి వివాహ మంత్రంలోని అర్థాన్ని కూడా తెలుసుకుని వివాహం చేసుకోవడం అనేది మొదలవుతోంది. ఒక్కసారి పెళ్లిళ్ల గురించి ఆలోచిస్తూ ఉంటే మార్పు ఎంత బాగా వస్తోందో చూసి నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఒకప్పుడు పెళ్లి అంటే వారు చేసినట్టు మనం చేసుకోవాలి, ఇంకా బాగా భోజనాలు పెట్టాలి, ఇంకా అతిథులను సత్కరించాలి, ఈ హడావిడిలోనే ఉండేవారు. కానీ కాలం మారిన తర్వాత కొంతమందితో, మన కుటుంబ సభ్యులతో మాత్రమే పెళ్లి అనే తంతుని మనం ముగించుకుని ఆ తర్వాత అతిథులందరికీ, ఫ్రెండ్స్కి, చుట్టాలకి అందరికీ కూడా రిసెప్షన్ రూపంలో విందును ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఎంతో సంతోషకరమైన వార్త. కాకపోతే స్త్రీ పురుషులు కూడా, స్త్రీ ఎప్పుడూ కూడా చెప్పడం, ముందుండడం, సమస్యకి పరిష్కారం చేయడం, వీటన్నింటిలో నిష్ణాతురాలు అని చెప్పవచ్చు. అంటే ఒక పనిని ఒకేసారి స్త్రీ పురుషులకి ఇస్తే స్త్రీ చాలా బాగా నిర్వహించగలుగుతుంది. అండ్ అమ్మాయిని మల్టీ టాస్కింగ్ అని అనొచ్చు. ఒకేసారి 7 పనులు కూడా ఒక స్త్రీ చెయ్యగలదు. అంటే ఉద్యోగం, పిల్లల పెంపకం, ఇంట్లో పెద్దవారి పట్ల తన బాధ్యత, అలాగే భర్త పట్ల అనురాగం, ఇవన్నీ కూడా ఒకసారి నిర్వహించుకురాగలదు స్త్రీమూర్తి. దీన్ని గుర్తించాలి ప్రతి పురుషుడు. ఎందుకంటే స్త్రీ చేసినన్ని పనులు, స్త్రీ చేసినంత విధానంగా పురుషుడు చేస్తారు అని నేను అనుకోను. నేను స్త్రీ పక్షపాతిని అని అనుకోకండి. ఎందుకంటే స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి ఉంటే, ఫ్రెండ్స్గా ఫీల్ అయితే మాత్రమే ఆ సంసారం సజావుగా సాగుతుంది. ఈ కాలంలో పిల్లలకి వస్తున్న అనుమానాలు ఇవి నివృత్తి కావాలి అంటే తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంటుంది. తల్లిదండ్రులు ఆడపిల్లని పెంచినప్పుడు చెప్తున్న విషయాలన్నీ మగపిల్లడి తల్లి, తండ్రి మగపిల్లడిని పెంచుతున్నప్పుడు చెప్పాల్సిన బాధ్యత అనేది ఉంది అని నా అభిప్రాయం. ఎందుకంటే పిల్లలు నేర్చుకునేది తల్లిదండ్రుల నుంచి. ఒక్క విషయం అండి, ఆడపిల్లైనా మగపిల్లైనా ఇమిటేట్ చేస్తారు అమ్మా నాన్నల్ని. ఇంట్లో ఏం జరుగుతుందో అదే జీర్ణించుకుంటారు, నేర్చుకుంటారు కాదంటారా? అందువల్ల భర్త భార్యను గౌరవిస్తూ, రెస్పెక్ట్ ఇస్తూ, ఆ ఇంట్లో ఒక విశేష పాత్ర ఆవిడికి ఉంది అని నమ్ముతూ పెద్దలు పిల్లలు గౌరవిస్తే, పిల్లలు కూడా తల్లిని అలాగే మా అమ్మని గౌరవించాలి అని తెలుసుకుంటారు. అలాగే స్త్రీమూర్తికి విలువ ఇస్తే తాను కూడా స్త్రీకి గౌరవం ఇవ్వాలి, విలువ ఇవ్వాలి అని ఆ బాబు తెలుసుకుంటాడు. చిన్నప్పటి పెంపకంలోనే ఒక సమానత్వం అనేది ఉంచుతూ పెంచడం అనేది చాలా ముఖ్యం. స్త్రీ కానీ పురుషుడు కానీ, అంటే అమ్మాయిని పెంచినా అబ్బాయిని పెంచినా ఈ విషయాల్ని గుర్తుంచుకొని మన వివాహ వ్యవస్థ, మన చరిత్ర, మన సంస్కృతి ఇవన్నీ కూడా తెలియజేస్తూ వారిని పెంచితే ఈక్వాలిటీ ఉంటుంది, పెళ్లిలో ఫ్రెండ్షిప్ ఉంటుంది అని నమ్మితే వివాహం అనేది మన దేశంలో ఇంకా 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 కొన్ని వేల లక్షల సంవత్సరాల వరకు అందంగా పరిఢవిల్లుతుంది అని నా నమ్మకం. మీరేమంటారు? ఇలాంటి నా అభిప్రాయాలను మీతో చాలా చాలా పంచుకోవాలని ఉంది.
మీకు నా వసుంధరాస్ వరల్డ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ స్నేహితులకు కూడా ఈ వీడియోలని షేర్ చేయండి. మరొక మంచి విషయంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.